తగ్గేదే మీ నర్సయ్య తాతతో. ఇక మరి ఓలి పండుగ వచ్చింది, షెడ్డో పడ్డో. ఇప్పుడు ఇక మరి ఊరూరా ఏం చేసుకుంటారు, ఎట్టటి సంగతి, అసలు ఈ ఓలి పండుగ కథ ఏంది, కథ మతలాదేంది, గల్లీ పూరగాళ్ళ ఆట ఏంది, మరి ఊర్లో పోయి పాటలేంది, మరి ఈ కోయిలాగలు ఇలా పట్నం హైదరాబాద్ను మొత్తం గల్లీ గల్లీ గాలిస్తున్నాయి. మరి ఈ కోయిలాగలు ఎక్కడికి వెళ్ళి వచ్చి అసలు ఏం సంగతి, ఇవాళ ఈ డప్పు దరువేంది, ఇవాళ వాళ్ళ గొంతులకి వెళ్ళి వచ్చే రాగమేంది, మరి ఎక్కడెక్కడ తిరిగిన ఈ వాళ్ళ బతికేంది, వాళ్ళ బతుకు తెరివేంది, ఆ కోయిలాగల తికానా ఎక్కడ, మరి ఈ కష్టజీవుల మరి కడుపులో నాటుకొని ఉన్న పదాలతో పాటు వాళ్ళ బతికేంది, వాళ్ళ భాగ్యం ఏంది అనేది కూడా మరి ఇలా మీ నర్సయ్య తాత ఓలి పండుగ ఓలిగా ముంగటేసుకుండు కాబట్టి చెప్పిరా. మరి ఎక్కడ ఏంది, ఏ ఊరి మీదే స్వామి? మహబూబ్నగర్ జిల్లా అమర్చింత ఆత్మకూరు తాలూకు అమర్చింత అని అన్నట్ట. అందు గురించి మేము ఏమంటే కళావిధులు మేము తాత ముత్తాతల నుంచి పరంపర నుంచి సంవత్సరంకి ఒకసారి మేము ఓలి ఇంకో 4 రోజులు ఉండగానే ఈ ఉద్దేశం చేస్తుంటాము. తర్వాత వ్యాపారం చేస్తుంటాం. ఇంకోటి ఏమప్ప అంటే మాకంత కళావిధులకి మర్యాద చాలా తక్కువ వేసింది. ఎంత అంటే ఎంత తక్కువ అంటే పూర్తి చీప్ అయిపోయినాం. ఇప్పుడు ఫోన్లు వచ్చా బరువోట్లుగా చిట్టోళ్ళు సత్తును పాటలు పాడమనే కానీ వాల్యుయేషన్ తక్కువ అయిపోయింది. తొలిత భాగవతాలు అంటే ఊరికి దాదాపు అంటే 10-20 రోజులు ఉండి వేషాలు వేసుకొని మాకంతా సహకారం చేస్తుంది. ₹5 ఇస్తుర్రు. ఏటి పైన కానీ కొంచెం మర్యాద ఉంటుండే. భాగవతాలప్ప అంటే కళావిధులప్ప అంటే ఏటి పైన కానీ ఒక అభిమానం ఉంటుండే, ఒక సహకారం ఉంటుండే. మీ అసంటోళ్ళు మహానుభావులు మాకు రూపాయి ఇచ్చే కాడ ₹2 ఇస్తుర్రు. ఇప్పుడు ఏటి పైన కానీ మాకు అంత వాల్యుయేషన్ లేదు. ఇక చూసిన ఆరులో ఇక కనుక ఏమి రామా రామా జగదభిరామ రఘుకుల సోమ చరణముని రమయా జగదభిరామ రఘుకుల సోమ శరణముని రామయా రామ శరణము రామయా పావన రామ మేఘ శ్యామ జయ జయ రామ జానకి రామ జగదవి రామ రఘుకుల సోమ శరణముని రమయా రామ కరుణము చూపమయా. ఒకటే బాణము ఒకటే సఖియల్లి సాగిదివయ్యా. ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సఖియల్లి సాగిదివయ్యా. అరివిలి వీరసి మురిపించను సీత మురిపించను సీత పరిమళమాడిన కళ్యాణ రామ చరణము రామయ్యా రామ కరుణము చూపమయ్యా. జగదవి రామ రఘుకుల శోభ చరణము నీధమయ్య. కవసిగ యాగము కాచిదివయ్యా రాతిని నాటిగా చేతివయ్యా. కవసిగ యాగము కాచిదివయ్యా రాతిని నాదిగా చేతివయ్యా. తుజనుల నెన్నసి తుజనుల బ్రాజిన తుజనుల నెన్నసి తుజనుల బ్రాజిన ఆదర్శమూర్తి నీవయ్యా. శరణము నీదమయ్యా రామ కరుణము చూపమయ్యా. శ్రీరణ గోవిందా గోవిందా. ఇక మరి మొత్తానికి కథ మాత్రం ఏంటంటే ఇక్కడ కూర్చున్నాంకి కోడిలాగా ఏమంది మీరు నీ కాడేమో కౌసు వాసన వస్తుంది. ఎగ్గు 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 అంటే గుడ్లు గుడ్ల ఎవడు కొట్టా నీ మీద? ఫ్రెండ్స్. ఓహో అమ్మా, ఎన్ని గుడ్లు కొట్టించుకున్నావు మగోనివి? ఏమో లెక్కే లేదా? అమ్మా ఏం పేరు నీ పేరు? మగోని పేరు అవనీస్. ఓ ఇక మరి ఇలా ఖర్చు వ్యాపారి పెట్టావు ఓలి పండుగ ఓలిగా ఓలి పండుగ ఓలి ఖర్చు వ్యాపారి పెట్టావు. ఖర్చు పెట్టలే. ఏం పెట్టలే, దోస్తులతో గుడ్లు కొట్టించుకున్నావు. నిండా తారం చేసింది, తడిబట్ట తారం చేసింది కోడియాగ కనబడుతుందా? అయితే ఇప్పుడు గిసవంటి కోడియాగలే
సాటపోళ్ళు పట్టుకొని గిసవంటి కోజాగలు వాడే పాటలను మర్చిపోయి తరతరాలకు అందించాల్సిన తెలంగాణ ప్రాచీన సాంప్రదాయ కట్టుబొట్టు పాటల్ని మర్చిపోతుర్రు. మరి ఎట్ట మర్చిపోతుర్రు అయ్యా అంటే, ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. తందాన తందాన తాన తాన తందాన సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. తాన తందాన తాన తాన తందాన తందాన జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తారే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఓ అమ్మ, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కూలి చేస్తోడైనా కొలువు చేస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి గాయి ఇడుపు కూర్చుంటారు చిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్. నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్. ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా. పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక మరి పొద్దుగా లేచి నా పెళ్ళం ఏం పని చేస్తుంది అయ్యా అని ఇప్పుడు ఊర్లో పొంట జనాలు గుసగుస పెట్టుకుంటున్నారు అట. ఊరేకో తెల్లారగా లేచి మరి మగబాయి కాడు బాయి కాడుకో బంధానికో చెరక కాడుకో ఆడుకో ఎడుకో పోవాలి. ఊరేకో ఇక మరి పొద్దుగా లేచి ఆ పెళ్ళం ఏం పని చేస్తుంది అంటే, పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మురువ పట్టే, పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మురువ పట్టే. శిల్పిగా సెల్ఫీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే, శిల్పిగా సెల్ఫీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే. పొయ్యి మీద అరే ఇక అయిపోయింది. పెళ్ళం ఓని పాడైపోయింది కదా, మొగని బాయికాడికి సాగదోలుతందుకు షాయ సుక్కో ఇంత అత్యవసర బువ్వ పెడితే పోయేది. ఇప్పుడు ఆమె సోకాటం అంతా ఏడ ఉంది, ఫోన్ కాడ ఉంది. ఇక మరి గిసవంటి కథలు వచ్చినాక, గిసవంటి రాయవారి శుద్ధులు వచ్చినాక గిసవంటి కళాకారులు ఏమైపోవాలి? గిసవంటి కళాకారులు ఇలా కట్టు బొట్టుతోటి మన సంస్కృతి సంప్రదాయాలు బతికిస్తారు. రాబోయే తరాలకు ఈ కళ అంతరించిపోవద్దని బతికిస్తారు. ఇవాళ కంకణం కట్టుకొని పట్నం హైదరాబాద్లో గల్లి గల్లి గాలించుకుంటా ఈ రకంగా రామ సక్కదనంగా పాటలు పాడుతున్నారు. మరి ఈ పాటలు ఎటు పోతాయి, ఈ కళలు ఎక్కడ పోతాయి? అందుకనే మరి తెలంగాణ సమాజమా గిసవంటి కళాకారులు ఆదరించుర్రి, ప్రాచీన కళల బతికించుర్రి. ఓలి పడగ గోలిగా మీ నర్సయ్య తాత నేను పక్షాన ఒకటే కోరుకుంటుండు, అంతరించిపోతున్న కళలను బతికించుర్రి. గిసవంటి కళాకారుల జానపద కళాకారులు ఆదరించుర్రి. అంతేనా? ఇక మరి ఎన్నడో ఈ బుర్ర నిడసి హనము నాదని ధనము నాదని కప్పలన్నా పడుతుంది, హనము నాదని ధనము నాదని కప్పలన్నా పడుతుంది. మట్టిలోనే దండిలోనే బయ్య తప్పడు ఆగమెళ్ళిపోతుంది, దండిలోనే బయ్య తప్పడు ఆగమెళ్ళిపోతుంది. ఎన్నడో ఈ బుర్ర నిడసి ఉన్నదెళ్ళిపోతుంది, ఉత్తరానికి ఎదురుసోని ఉరికి ఉరికి పడుతుంది. ఎన్నడో బుర్ర నిడిచి ఉన్నదెళ్ళిపోతుంది, ఉత్తరానికి చూసుకొని ఉనికి ఉనికి పడుతుంది. హనుమనాథని ధనమనాథని కప్పలన్నా పడుతుంది, హనుమనాథని ధనమనాథని కప్పలన్నా పడుతుంది. దండి లోపుట పయ్య తప్పడు ఆగమెళ్ళిపోతుంది,
దండిలో పుట్టపయ్య తప్పడు ఆగమెల్లి పోతది ఎన్నడో ఈ బుర్రంగది గాడిదికేమి కొత్త గంట పచ్చక వాసన మోటోడికేమి కొత్త మొగిలి పూలు వాసన పందికేలర పరిమళము విశ్వదావిరామ వినురవేమ చేతుల బెల్లమున్నంత చేప కాకి బలగమంట చేతుల బెల్లం అయిపోయాక ఎవరు రారు అంట శ్రీరామరా తెలంగాణ మహారాజుకు జై. పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా ఏయ్! అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా అద్దు తప్పితే నీ సుద్దులేంచును బుద్ధిగల్ల ఈ జనమురా అయితే ఇప్పుడు హోలీ పండుగ రోజు జానపద కళలను మోసుకుంటా ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నా ఇగో ఈ పరమాత్మ ఏడముండయి అంటే గిసవంటి కళాకారుల హృదయాలలో సోటు సంపాదించుకుండు భగవంతుడు ఎవరి రూపంలో వస్తాడో గిసవంటి కళాకారుల రూపంలోనే అంటే మనిషి రూపంలోనే మనకు భగవంతుడు కనిపిస్తాడు మానవత్వం ఏడ ఉంటే భగవంతుడు గాఢనే దర్శనం ఇస్తాడు అనేది మరి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బిడ్డలారా నేను పక్షాన ఇలా యావత్ ప్రపంచానికి తెలియజేసేది ఒకటే భగవంతుడు అనేవాడు మన గుండెలనే ఉన్నాడు భగవంతుడు అనేవాడు గిసవంటి రూపాలలోనే వస్తుంటాడు అందుకనే జర్ర మంచిని బతికిర్రి మానవత్వానికి జర్రంత సోటు కలిపియాలని ఇక్కడ ఇగో గిది కథ మొత్తానికి జానపద కళాకారుల ఆట ఏంది పాట ఏంది మన కడుపులో దాగి ఉన్న ఆయాసం ఏందో ఎల్లగక్కిచ్చిన ఇక మనకి ఇక్కడ కొన్ని కోళ్ళాగలు తారాడుతున్నాయి మరి ఈ కోళ్ళాగలు మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు తాలూకా అమృత గ్రామం ఆడ కూడా ఊర్లో ఇల్లు లేదు ఊరిపేట చేయని లేదు ఇక్కడ ఉప్పలకి వచ్చి దాదాపు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 28 సంవత్సరాలు హేతుల్ స్వామి వైఎస్ రాజశేఖర గెలిచే మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు పిల్లగా సర్కార్ నుంచి ఏం కోరుకుంటున్నావు సర్కార్ నుంచి మాకేం లేదు స్వామి ఇంత ఇల్లు రావాలి మాకు అంతే ఇల్లు కావాలి మాకు అయితే భూములు బావులు ఏమవుతుంది ఇల్లు ఉంటే మాకు ఉర్చోనా ఏం వేస్తాడు మానవులతో అందరితో ఆడుకుంటాం ఇచ్చే మానవుడు ఇస్తాడు ఈనాడు అయితే పోరబాయి అంటే పోతాం అంతే వెళ్ళిపోతాం అది మా కథ స్వామి మాకేం లేదు కాబట్టి మీ ప్రభుత్వానికి నమస్కారము మమ్మల్ని కూడా కొంచెం ఒక అడ్లెట్ చూసుకుంటే మీ ప్రభుత్వానికి మేము కూడా సహాయపడతాం స్వామి ఇది సకల దేవతా రూపిణి గో మహాలక్ష్మి సకల దేవతా రూపిణి గో మహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృతమాలక్ష్మి మరి గోమాత పట్నం హైదరాబాదు నడిబోటు మీద ఇగో ఈ రకంగా తిరుగుతున్నది గోమాతను ఎంటేసుకొని ఇవాళ మరి కోళ్ళాగలు కొన్ని కదిలినాయి అసలు ఏంది హోలీ పండుగ హోలియా గోమాతను ఈ రకంగా మరి గల్లి తిప్పుతురు అంటే ఎందుకోసం అసలు ఏమిటికి ఏం కథ వీళ్ళకు ఏ రకమైన అనుభవాలు ఎదురవుతున్నాయి జనాలు ఏమంటుర్రు మరి ఈ గోమాతల ఎవరైనా భక్తులు ఏమన్నా షెడ్డో పడ్డో మరి పుణ్యం కట్టుకుంటురా పండుగ గోలుగా అనేది కూడా మరి ఈ కోళ్ళాగలు కూడా అడుగుతా ఏమంటాయి చెప్పిరా ఏ ఊరు మనది ఆంధ్రానా ఎన్నాళ్ళ ఇప్పుడు ఈ తిప్పల వడబెట్టి 7-8 సంవత్సరాల కంచి 7 సంది గోమాతలు ఎంటేసుకొని తిరుగుతున్నావు షెడ్డో పడ్డో పాయిదా అవుతుందా మరి అవుతుంది గోమాతకు దండం పెట్టి ఇంత పదో పరకో షెడ్డో పడ్డో సాయం చేస్తురా చేస్తుండ్రు ఇది ఇప్పుడు ఈ గోమాతలతో నీ సంసారం ఎలా తీసుకుంటున్నావా ఇంకా పక్కన ఏమైనా పని చేస్తున్నావా మగోనివి నేను గ్యాస్ రిపేర్ చేస్తుంటా
ఆహా ఇక ఈ జర్ర వీలు పండుగకో పబ్బానికో ఈ పని చేసుకుంటా షెడ్ పాటు పక్కంగా ఆ పని చేస్తున్నాం అనమాట. పండగలకి సంక్రాంతికి గంగెద్దులు తీసుకొని సంబరాలు చేసి పండగలకి సంక్రాంతి పండగలకి గంగిరెద్దులు పట్టుకొని సంబరాలు చేసి వెళ్తాం. ఇట్లాంటి పండగలు గోమాతలను పట్టుకొని గోప్రేసాలకి అలా వస్తాం. ఎన్నాళ్ళ ఇప్పుడు మీ తాతలు మీ అయ్యల సందికి చేస్తుర్రా? తరాల నుంచి ఉంది. అమ్మ అంతరించిపోతున్న ఏదైతే గోమాతల షెడ్ పాటు కోళ్ళేకలు బాగానే ముంగటేసుకున్నాయి. కానీ కొన్ని కోళ్ళేకలు ఏమవుతుందంటే ఇప్పుడు మోట అవుతుంది వాటికి. మేము పట్టుకొని తిరగాలనా ఊర్లో పోయింటి అనేది కొన్ని కోళ్ళేకలకు మోట అవుతుంది. అయితే లేదు కానీ ఇప్పటికైనా ఆంధ్రనా? ఆంధ్రే. ఎక్కడ ఆంధ్రనా? ఒంగోలు దగ్గర మార్కాపురం. ఏం పేరు నీ పేరు? నా పేరు శివ. ఇక మొత్తానికైతే మరి ఇక పట్నం హైదరాబాద్లో ఆంధ్రకి వెళ్ళి వచ్చి పండుగ గోలిగా ఓలి పండుగ గోలిగా గిట్టిన ఇక ఊరు తిరుక్కుంటా ఇల్లు తిరుక్కుంటా ఇక గోమాతల పేరు మీద ఆ భక్తులు ఇంతో అంతో చదివిస్తే ఇక సంచులు వేసుకొని పోతుర్రు, సంసారం వెళ్ళ తీసుకుంటారు బిడ్డలారా. ఇక మొత్తానికి మీ నరసయ్య తాత పట్నం హైదరాబాద్లో గాలి ఇస్తే ఫిలిం నగర్ మీద అడుగు పెడితే ఇక ఈ కథ మధ్యలో బయటకు వచ్చింది. చూద్దాం రేపు ఇప్పుడు ఏదైతే ఉన్నారో జానపద కళాకారులు పాపం వాళ్ళు సర్కార్ నుంచి ఏం కోరుకుంటారు అంటే మా కళలను బతికించాలి, మాకు షెడ్డో పడో జీవనోపాధి కల్పించాలని వాళ్ళు కోరుకుంటారు. ఇక మరి మీరు చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాం? అక్కడ ఎక్కడనే ఉండేది, మేము అక్కడికి వెళ్ళలేదు కదా ఇంతవరకు. ఎక్కడనే ఉంటున్నాం షెడ్డో పాటో. మరి ఇప్పుడు నారచంద్రయ్య అక్కడ ఏలువాడి చేస్తుండ్రు, మరి మీరు గోమాతల పేరు మీద ఊరు తిరుగుతుర్రు. ఎందుకంటే ఈ అంతరించి పోకుండా కాపాడుతుర్రు. మరి ఇప్పుడు నారచంద్రయ్యని ఏం కోరుకుంటున్నావు? కోరేది ఇల్లు బళ్ళు కావాలా, ఉంటే సౌకర్యంగా ఉంటే చాలు. అంతే. మీకు కోట్లు వద్దు, ఏమొద్దు, అంత ఆశకు కూడా వద్దు మాకు. ఏమైనా ఉంటుంది కదా గూడు ఉండాలంటావు. ఇచ్చిన కాడికి చాలు ఉండవరకు. ఇక మొత్తానికి ఇది ఫిలిం నగర్లో మీ నరసయ్య తాతతో పండుగ ఓలి పండుగ ముచ్చట్లు. కెమెరామెన్ నరేష్తో మీ నరసయ్య తాత, హైదరాబాదు ఫిలిం నగర్ గడ్డ.